சந்தோஷமா இருக்கிறவங்கள ஒரு அல்லேலூயா சொல்லுங்களேன். సంతోషంగా ఉన్నవారు ఒక హల్లెలూయా చెప్దామా? ஆண்டவர் நல்லவர். இந்த வேளையிலும் உங்களுடைய ஆலயத்திலே எனக்கு அழைப்பு கொடுத்து உங்களுடைய பாஸ்டருக்காக நான் நன்றி சொல்கிறேன். దేవుడు మంచివాడు. ఈ యొక్క సమయంలో నన్ను ఆహ్వానించినటువంటి నాకు సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. நான் ஒரு 21 வருஷத்துக்கு முன்னாடி இங்கே அவருடைய சிஸ்டருடைய கல்யாணத்துக்கு வந்திருந்தேன். 21 సంవత్సరాల క్రితము ఆ యొక్క సహోదరి యొక్క వివాహ విషయమై నేను వచ్చాను. அதன் பின்பு இப்போதான் நான் இங்கே ஆந்திராவுக்கு வரேன். దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావడం ఇదే రెండవసారి. ஒரு பெரிய சந்தோஷம் என்னன்னு சொன்னா, గొప్ప సంతోషం ఏమిటంటే இங்க உள்ள நுழைஞ்ச உடனே ఈ లోపల వచ్చిన వెంటనే பாடல் சத்தமா கேட்டுக்கிட்டே இருக்குது. ఆ పాటల శబ్దము వినిపిస్తూనే ఉన్నాయి. ஆங்காங்கே ஆலயம் இருக்கிறதுல சத்தம் கேட்டுக்கிட்டே இருக்கு, மகிழ்ச்சியா இருக்குது. అక్కడక్కడ దేవుని యొక్క మందిరాలు ఉంటున్నాయి. ఆ శబ్దాన్ని చూస్తే నేను ఎంతగానో సంతోషించాను. நான் ఎங்க ఊరు ஞாபகம் வந்துருச்சு. మా ఊరు మాకు గుర్తొచ్చింది. எங்க ஊர் பேரு ஆல் தோட்டம். మా యొక్క ఆ ఊరి పేరు ఆల్తోటము. பயங்கர ஒஸ்டான ஏரியா, ஒஸ்டான ఏరియా. ఆ వరస్ట్ అయినటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక స్థలం అది. ரொம்ப ஒஸ்டான ఏరియా, భయంకరమైనటువంటి ఒక స్థలము. ஆனா என்னைக்கு ஆண்டவர் எங்களை ரட்சித்தாரோ, ఎప్పుడైతే దేవుడు మమ్మల్ని రక్షించాడో அந்த இடத்தை கர்த்தர் மாத்தினார். ఆ ప్రదేశాన్ని దేవుడు మార్చి వచ్చాడు, స్థలాన్ని. இன்னைக்கு அந்த இடத்துல டெய்லியும் பிரேயர் நடந்துகிட்டே இருக்குது. ఈ రోజు ప్రతి దినము అక్కడ ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. நான் உங்களுடைய ஏரியாக்குள்ள நுழைஞ்ச போது அதான் பார்த்தேன். నేను ఈ ప్రాంతానికి వచ్చిన వెంటనే అది గమనించాను. அங்கங்க வசனம் எழுதப்பட்டிருக்கிறது. అక్కడక్కడ దేవుని వాక్యాలు రాయబడుతున్నాయి. அங்கங்க தேவனை துதிக்கிற சத்தம் கேட்கிறது. అక్కడక్కడ దేవుని స్తుతించేటువంటి శబ్దం వినబడుతున్నాయి. பெரிய மகிழ்ச்சி, బాగా సంతోషంగా ఉంది. சென்னையில ஒரு பகுதி இருக்குது, చెన్నైలో ఒక ప్రాంతం ఉన్నది, புருஷவாக்கம். పురుషవాకం. குட்டி எருசலேம் சொல்லுவாங்க. அது ఆ చిన్న జెరూసలేము అని పేరు చెప్తారు దానికి. ஏன்னா நிறைய சர்ச் இருக்கிற இடம், ఎందుకంటే ఎక్కువ మందిరాలు సంఘాలు ఉన్నాయి అక్కడ. நிறைய பாஸ்டர்ஸ் இருக்கிற இடம், అనేక మంది దేవుని యొక్క సేవకులు ఉంటారు. எனக்கு அந்த ஞாபகம் வந்துச்சு, இங்கும் அப்படிதான் இருக்கிறாங்க. అదే నాకు గుర్తొచ్చింది, ఇక్కడ కూడా అలాంటి వారు ఉన్నారేమో అని. ஆண்டவருடைய கிருபையினாலே, దేవుని యొక్క మహాకృపను బట్టి நீங்க எல்லாம் ரொம்ப கொடுத்து வச்சவங்க. మీరందరూ ఎక్కువ ఆశీర్వదింపబడిన వారు. நீங்க ஆசீர்வதிக்கப்பட்ட ஜனம். ఎందుకంటే మీరు ఆశీర్వదింపబడిన వారు. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తారు? கை உயர்த்தி ஒரு அல்லேலூயா சொல்லுவோமே. చేతులు పైకి ఎత్తి ఒక హల్లెలూయా చెప్దామా? சத்தமா சொல்லுவோமே. శబ్దంగా గట్టిగా చెప్దామా? அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவருடைய கிருபையினாலே, దేవుని యొక్క కృపను బట్టి தொடர்ந்து ஜெபங்கள் நடந்து கொண்டே இருக்கிறது. ప్రతి దినము వరుసగా దేవుని యొక్క కూడికలు జరుగుతూనే ఉన్నాయి. நேத்திக்கு ஒரு 5 மணி நேரம் நல்ல கர்த்தரை ஆராதித்தோம். నిన్న దినంలో ఒక 5 గంటల సేపు దేవుని బాగా స్తుతించి ఆరాధించాం. இன்னைக்கு காலையில 2 சர்வீஸ் முடிச்சேன். ఉదయకాల సమయంలో 2 చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని வந்தேன், ఇక్కడ వచ్చాను, சாப்பிட்டேன், తిన్నాను, பேக் எடுத்துட்டு ரயில்வே ஸ்டேஷன் வந்துட்டேன். బ్యాగ్ తీసుకొని మళ్ళీ నేను రైల్వే స్టేషన్కి వచ్చేసాను. வந்து இங்க இறங்கினேன், వచ్చి ఇక్కడ దిగాను. கொஞ்சம் டீ ஸ்நாக்ஸ் கொடுத்தாங்க, ఆ టీ స్నాక్స్ ఇచ్చారు. திருப்பி சர்ச்சுக்கு வந்துட்டேன். మళ్ళా నేను సంఘానికి వచ్చేసాను. இப்ப முடிச்சிட்டு நீட்டா வீட்டுக்கு போவோம், దీన్ని ముగించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలా, சாப்பிடுவோம், మళ్ళీ భోజనం చేస్తాము, ஜெபிச்சுட்டு படுத்துருவோம், ప్రార్థన చేసి పడుకుంటాం, காலையில எழுந்திருப்போம், ఉదయం లేస్తాం, ஜெபிப்போம், ప్రార్థన చేస్తాం, மற்ற வேலைகளை பார்ப்போம். పనులు కొన్ని ఉన్నాయి చూస్తాం. என்ன கேட்டீங்கன்னா, నన్ను అడిగితే மண்டே, సోమవారము, டியூஸ்டே, మంగళవారము, வெனஸ்டே, బుధవారము, థర్స్డే, గురువారము, ஃப்ரைடே, శుక్రవారము, சாட்டர்డే, శనివారం டெய்லியும் பிரேயர். ప్రతిరోజు ప్రార్థన. இப்படி பிராக்டிஸ் ஆனதுனால ఇలా నాకు తర్పిది వచ్చింది కనుక இப்ப பரலோகத்துல எத்தனை நம்மளை விட்டா என்ன பண்ணுவோம்? పరలోకంలో తీసుకుని వెళ్ళి విడిచిపెడితే మనం ఏం చేస్తాం? அதுக்கு தான் இங்க பிராக்டிஸே. అదే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తారు? கை உயர்த்தி ஒரு அல்லேலூயா சொல்லுவோமே. చేతులు పైకి హల్లెలూయా చెప్దామా? அப்படியே கொஞ்ச நேரம் அப்படியே கண்களை மூடி కొన్ని నిమిషాలు మన కళ్ళు మూసుకొని అలాగనే உள்ளத்தின் ஆழத்திலிருந்து హృదయ అంతరంగములో నుంచి நம்மை உண்டாக்கின தேவன் நம் நடுவில் இருக்கிறார். మనల్ని సృష్టించినటువంటి நம்மை దేవుడు మన మధ్యలో, அழைத்தவர் நம் நடுவில் இருக்கிறார். మనల్ని పిలిచినవాడు మన మధ్యలో நம்மை ఉన్నాడు. படைத்தவர் நம் நடுவில் இருக்கிறார். మనల్ని సృజించినవాడు మన మధ్యలో கண்களை ఉన్నాడు. மூடி உள்ளத்தின் ஆழத்திலிருந்து మన కళ్ళు మూసుకొని హృదయ అంతరంగములో నుంచి హల్లెలూయా, 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 హల్లెలూయా,
ఉయర్తి పాడదామా? మనందరం కలిసి పాడదాం. మంచివాడు, வல்லவரே, ஆராதனை, ஆராதனை, ரெண்டு கரத்தை உயர்த்தி, రెండు చేతులు పైకెత్తి, எல்லா ரெண்டு கரத்தை உயர்த்தி, అందరూ మన రెండు చేతులు పైకెత్తి కలిసి పాడదాం. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తున్నారు? ஒரு முறை ఒకసారి பீச்ல ஜெபம் பண்ணிட்டு இருக்கிறோம். బీచ్ ప్రాంతంలో మేము ప్రార్థన చేస్తున్నాం. என்னுடைய ஜெப நேரங்கள்ல இரவு 10ல இருந்து காலையில 5 மணி வரைக்கும் ஜெபிப்போம். ఆ ప్రార్థన సమయాలు ఎలా ఉంటాయంటే రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ஒரு 50ல இருந்து 60 பேர் பீச்ல கூடி ఒక ஜெபிக்கிறது. 50 నుంచి 60 మంది బీచ్ లో కలుసుకొని ప్రార్థన చేసేవారు. அப்பொழுது ஒரு நாள் அப்படி கர்த்தரை ஆராதித்துக் கொண்டிருக்கிறோம். ఒకనొక దినములో అలాగనే దేవుని ఆరాధిస్తున్నాం. தூரத்திலிருந்து ஒரு மனிதர் கவனித்துக் கொண்டிருக்கிறார். దూరములో నుంచి ఒక మనిషి దాని ఏదో చూస్తున్నాడు. நாங்கள் கடற்கரை கிட்ட ஆராதித்துக் கொண்டிருக்கிறோம். మేము ఆ యొక్క సముద్రం ఒడ్డున ఆరాధిస్తున్నాం. அவர் மெயின் ரோட்ல பைக் பார்க் பண்ற இடத்துல எங்களை கவனித்துக் கொண்டிருக்கிறார். అది మెయిన్ రోడ్ లో బండ్లు పెట్టేటువంటి స్థలంలో మమ్మల్ని చూస్తున్నాడు. எங்களை கவனித்தவர் மெதுவாக மெல்லமா எங்க கிட்ட வர ஆரம்பித்தார். మమ్మల్ని చూచినటువంటి ఆయన మెల్లమెల్లగా మా దగ్గరికి వస్తున్నాడు. நாங்கள் ஆராதித்துக் கொண்டிருக்கிற இடத்துக்கிட்ட வந்தபோது మేము ఆరాధించే ఆ స్థలం దగ్గరికి వచ్చినప్పుడు அங்கு வந்தவர் யார் என்பதை ஆண்டவர் எங்களுக்கு சொல்லிவிட்டார். అక్కడ వచ్చినటువంటి వ్యక్తి ఎవరో దేవుడు మాకు చెప్పేశాడు. ஆகையினால் அவரோடு கூட சொன்னோம், நீங்க கடவுளால் வல்லமையா பயன்படுத்தப்படுகிறவர்கள், நீங்கள் எங்களுக்கு என்ன சொல்ல போகிறீர்கள் என்று கேட்டோம். వచ్చినప్పుడు మేము చెప్పాము, ఈ దేవుని చేత బలంగా ఉపయోగిస్తున్నట్టు దేవుని సేవకులు మీరు ఏం చెప్పాలనుకుంటారో మాకు చెప్పండి అని చెప్పాం. அப்ப அவர் சொன்னாரு, ఆయన చెప్పాడు, நான் எதுவும் சொல்ல வரல, నేను చెప్పడానికి రాలేదు. நீங்கள் ஆராதிக்கும் போது ஒரு காரியத்தை நான் பார்த்தேன், మీరు ఆరాధించినప్పుడు ఒక కార్యం నేను గమనించాను, அதை நான் உங்களிடத்தில் சொல்ல வந்தேன் என்று சொன்னார். వాటిని మీతో చెప్పాలని నేను వచ్చాను. சரி சொல்லுங்கன்னு கேட்டோம். సరే మీరు చెప్పండి అని చెప్పాం. அவர் சொன்னாரு, ఆయన చెప్పినటువంటి మాట, நான் தூரத்திலிருந்து கவனித்துக் கொண்டிருக்கிறேன், దూరంలో నుంచి దాన్ని గమనిస్తూ நீங்கள் ஆராதித்துக் கொண்டிருக்கும் போது మీరు ఆరాధిస్తున్నప్పుడు உங்களை சுற்றிலும் தேவ தூதர்கள் நின்று கொண்டிருக்கிறார்கள். చుట్టి దేవుని దూతలు నిలబడుతున్నారు. தேவ தூதர்கள் நின்று கொண்டு ఆ దేవదూతలు నిలబడుతూ நீங்க பாடுகிற பாடலுக்கு మీరు పాడేటువంటి పాటలకు அவங்க இசை வாசித்துக் கொண்டிருக்கிறார்கள், వాయిద్యాలు వాయిస్తున్నారు. இதை பார்க்க பார்க்க వీటి చూచే కొద్దీ நான் మున్నதாக வந்து விட்டேன் என்று నేను சொன்னார். ముందుకు అలాగనే వచ్చేసాను. நான் திரும்பவும் சொல்லுகிறேன், నేను మరలా చెప్తున్నాను, ஆலயம் என்பது சாதாரணமான இடம் அல்ல, ఆలయం అనేది ఒక தேவ సాధారణ தூதர்கள் நம்மை சூழ்ந்து கொண்டிருக்கிற இடம், దేవుని యొక్క దూతలు సంచారం చేసే தேவனுடைய ஆவியானவர் வாசம் பண்ணுகிற இடம், దేవుని యొక్క ఆత్మ దేవుడు నివాసం చేసేటువంటి స్థలం. தெய்வத்தை யாரெல்லாம் ஆராதிக்க வருகிறார்களோ, దేవుణ్ణి ఎవరైతే ఆరాధించడానికి వస్తారో, தெய்வத்தை யாரெல்லாம் தொழுது கொள்ள வருகிறார்களோ, దేవుణ్ణి ఎవరైతే ఆరాధించడానికి వస్తారో அவர்கள் எல்லாரையும் వారందరినీ தேவனுடைய வல்லமை சூழ்ந்து கொண்டிருக்கிறது. దేవుని యొక్క శక్తి వాళ్ళ చుట్టూ ఉన్నది. அவர் சொன்ன வார்த்தை, ఆయన చెప్పినటువంటి మాట, நீங்கள் பாட మీరు పాడుతున్నప్పుడు அவர்கள் இசை வாசிக்கிறார்கள், వారు వాయిద్యాలు వాయిస్తున్నారు. உங்களுடைய பாடலும் அவருடைய இசையும் ஒன்றாக இருக்கிறது, మీ యొక్క పాటలు వారి వాయిద్యాలు ఒకటిగా ఉన్నది. உங்களை சுற்றிலும் தேவ தூதர்கள் நின்று கொண்டிருக்கிறார்கள். మిమ్మల్ని చుట్టి దేవదూతలు నిలబడుతున్నారు. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తారు? அல்லேலூயா. హల్లెలూయా. சத்தத்தை உயர்த்தி ஒரு அல்லேலூயா గట్టిగా சொல்லுங்க. చెప్దామా? హల్లెలూయా చెప్దాం ఒకసారి. நான் உங்களுக்கு சொல்லுகிற ஒரு வார்த்தை, నేను మీకు చెప్పేటువంటి ఒకే நீங்கள் రకం, தனியால் அல்ல, మీరు ఒక్క మంచి కాదు, உங்களோடு கூட ஆவியானவர் இருக்கிறார், మీతో కూడా ఆత్మదేవుడు ఉంటున్నాడు. உங்களுக்கு உதவி செய்யும்படி தேவ தூதர்கள் நின்று మీకు கொண்டிருக்கிறார்கள். సహాయం చేయడానికి దేవుని దూతలు ఉన్నారు. அநேக நேரத்திலே நாம் அதை உணர்வதில்லை. అనేక సందర్భాల్లో దాన్ని మనం గ్రహించ
గ్రహించకుండా ఉన్నాం. நாம் என்ன யோசிக்கிறோம்? మనం ఏం ఆలోచిస్తాం? நான் தனியாள், నేను ఒంటరిగా ఉన్నాను, என் வீட்ல நான் ஒண்டிதான் ரட்சிக்கப்பட்டிருக்கிறேன், మా కుటుంబంలో నేను ఒక్కడే రక్షింపబడ్డాను, வேற யாரும் రட்சிக்கப்படல, ఎవరు రక్షింపబడలేదు. பெரிய உபத்திரவம் பாஸ்டர், భయంకరమైనటువంటి కష్టం వస్తుంది, பெரிய பிரச்சனை பாஸ்டர், భయంకరమైనటువంటి సమస్య వచ్చింది, சமாளிக்க முடியல నా பாஸ்டர், వల్ల తట్టుకోలేకపోతున్నాను, தனியா இருக்கிறேன், నేను ఒంటరిగా ఉన్నాను, எனக்காக ஜெபம் பண்ணுங்கன்னு నా சொல்றோம். కొరకు ప్రార్థన చేయని చెప్తాం. அருமையான தேவனுடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, நீங்கள் தனி ஆள் அல்ல, మీరు ఒంటరి కాదు. உங்களை சுற்றிலும் ஒரு தேவ தூதர் கூட்டம் இருக்கிறது என்பதை மறந்து விட வேண்டாம். మిమ్మల్ని చుట్టూ దేవుని దూతల గుంపు ఉన్నారని நீங்க మర్చిపోవద్దండి. போகிற இடமெல்லாம் உங்களை காக்கும்படிக்கு தம்முடைய தூதர்களை அனுப்புகிற தேவன் நம்முடைய தேவன் என்பதை மறந்து விட మీరు வேண்டாம். వెళ్ళేటువంటి ప్రతి స్థలములో కాపాడుటకు దూతలను పంపించేటువంటి దేవుడిని మీరు మర్చిపోవద్దండి. நான் திரும்பவும் சொல்லுகிறேன், నేను మరలా చెప్తున్నాను, நான் வரப்போகிற சர்ச் எப்படி இருக்குன்னு தெரியாது, నేను వచ్చేటువంటి அந்த பாஸ்டரை குறித்து எனக்கு தெரியாது, వచ్చేటువంటి సంఘం ఎలా ఉందో తెలియదు, யார் పాస్టర్ గురించి తెలియదు, யார் எனக்கு டிரான்ஸ்லேட் பண்ண போறாங்கன்னு தெரியாது, ఎవరు తర్పిది చేస్తారో எவ்வளவு తెలియదు, பேர் வர போறாங்கன்னு தெரியாது, ఎవరు పైకి వస్తారో ஆனா తెలియదు. ஒண்ணு மட்டும் தெரியும், అయితే ఒకటి మాత్రం తెలుసు, என் தேவன் என்னோடு கூட வருகிறார் என்பது నా மட்டும் దేవాది எனக்கு దేవుడు தெரியும். నాతో కూడా వస్తున్నాడని నేను எத்தனை பேர் గ్రహించగలను. ஆமென் சொல்லுகிறீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తారు? கை அசைச்சு ஒரு அல்லேலூயா చేతులు சொல்லுவோம். పైకి ఎత్తి చేతులు జోడించి హల్లెలూయా చెప్దామా? ஹalleluya. హల్లెలూయా. இப்ப அப்படியே கண்ணை மூடிக்கிங்க பார்க்கலாம். అలానే కళ్ళు இப்ப మూసుకుందాం. நான் சொன்ன உங்களை சுற்றிலும் தேவ தூதர் கூட்டம் இருக்குதுன்னு சொல்லிட்டேன். ఇప్పుడు నేను చెప్పాను, మీ చుట్టూ దేవదూతలు ఉన్నారని చెప్పాను, உங்க பக்கத்துல தேவ தூதர்கள் இருக்கிறாருன்னு சொல்லிட்டேன். మీ పక్కన దేవదూతలు ఉన్నారని చెప్పాను. நீங்க ஒவ்வொரு வார்த்தையும் சொல்லும் போதெல்லாம் ஆமென் என்று சொல்லக்கூடிய தேவ தூதர்கள் நின்று கொண்டிருக்கிறாங்கன்னு சொல்றேன். మీరు ఒక్కొక్క మాట చెప్పేటప్పుడు ఆమేన్ చెప్పడానికి దేవదూతలు ఉన్నారని చెప్పాను. இப்ப கண்ணை மூடிக்கிங்க பார்க்கலாம். ఇప్పుడు కళ్ళు మూసుకొని చూద్దాం ఒకసారి. கண்ணை மூடிக்கிங்க, అందరు కళ్ళు మూసుకోండి, வலது கரத்தை உயர்த்துங்க, కుడి చేతిని పైకెత్తండి, இப்ப என்னோடு கூட சேர்ந்து నాతో కూడా కలిసి Hallelujah. 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 சொல்லுவோம். చెప్దాం, అలాగనే పాడుదాం, పాటలు కలిసి పాడుదాం, మనం అందరం కలిసి. பரிசுத்த நீர் பரிசுத்த பரிசுத்த நீர் பரிசுத்தரே பரிசுத்த நீர் பரிசுத்த பரிசுத்த நீர் பரிசுத்தரே. எல்லாரும் அப்படியே கரங்களை உயர்த்தி అందరు చేతులు పైకెత్తి ఒక్కసారి పాట పాడదాం, కలిసి పాడదాం. మంచి తండ్రి, இந்த வேளையில ఈ యొక్క సమయములో எங்களோடு கூட మాతో కూడా நீர் பேசும். మీరు మాట్లాడండి. இந்த సభைக்கு, ఈ యొక్క సంఘానికి, சபை மக்களுக்கு సంఘంలో ఉన్నటువంటి என்ன தேவை என்பதை విశ్వాసులకు ఏమి అవసరం, அறிந்திருக்கிற தேவன் ఏమి అవసరం ఎరిగిన దేవుడు அவர்களுக்கு வேண்டிய வார்த்தையை వాళ్ళకు కావలసినటువంటి మాటను தரும்படியாக మీరు దేవుని యొక్క లేఖనాల నుంచి இடத்தில் நாங்கள் வேண்டிக் கொள்ளுகிறோம் ஆண்டவரே. మీ దగ్గర మేము అడుగుతున్నాం నాయనా, எங்களோடு கூட பேசும் அப்பா. మాతో కూడా మాట్లాడండి తండ్రి. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் நல்ல பிதாவே. యేసు నామములో ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. என்னுடைய பெயர் சார்லஸ். నా పేరు చార్లెస్.
ஆண்டவர் கிருபையில 2 சபைகள் உண்டு. నాకు 2 సంఘాలు ఉంటున్నాయి. ஒரு சபையில ஒரு 150க்கு மேற்களான மக்கள் வருகிறார்கள். ఒక సంఘములో దాదాపు ఒక 150 మంది విశ్వాసులు ఉంటున్నారు. கிளை சபை ஒன்று உண்டு. దానికి ఒక సంఘం ఇంకొక సంఘం ఉన్నది. அங்கு ஒரு 60ல இருந்து 70 பேர் வருகிறார்கள். ఆ బ్రాంచ్ లో 60 నుంచి 70 మంది వస్తుంటారు. நான் சபைக்கும் சபை பாஸ்டருக்கும் எனக்கு சம்பந்தமே இல்லாத வாழ்ந்து கொண்டிருந்தேன். నేను సంఘానికి సంఘంలో ఉన్నటువంటి సేవకుడికి సంబంధం లేకుండా జీవించాను. நான் ஒரு சுவிசேஷகன். నేను ఒక సువార్తకుడిని. கிராமங்கள், ఆ పల్లెల్లో, பட்டணங்கள், పట్టణాల్లో, நாடுகளுக்கு சென்று అనేక ప్రాంతాలకు వెళ్ళి ஆண்டவர் செய்த நன்மையை அறிவிக்கிறவன். దేవుడు చేసినటువంటి మేలును నేను ప్రకటిస్తాను. ஆண்டவர் ஒரு சமயம் வரும்போது దేవుడు ఒకానొక సమయంలో என்னுடைய ஊழியத்தை நீ செய்ய வேண்டும் என்று சொல்லி எனக்கு அழைப்பு கொடுத்தார். నా యొక్క పరిచర్యను చేయాలని నన్ను పిలుపునిచ్చాడు. அப்போது அந்த அழைப்புக்கு இணங்கி ஆண்டவருடைய வார்த்தைக்கு இணங்கி வந்தேன் ஊழியத்திற்கு. దేవుని యొక్క మాటకు లోబడి పరిచర్య కోసం నేను వచ్చాను. ஆண்டவருடைய கிருபையினாலே దేవుని యొక్క మహాకృపను బట్టి 14 ஆண்டுகள் முழு நேர ஊழியத்தில் இருக்கிறேன். 14 సంవత్సరాలుగా సంపూర్ణ పరిచర్య చేస్తున్నాను. ரட்சிக்கப்பட்டு 32 ஆண்டுகள் ஆகிறது. రక్షణ పొందుకొని 32 సంవత్సరాలు అవుతున్నది. ஆண்டவர் இந்த 32 ஆண்டுகளில் ஒரு நாள் கூட கைவிடவே இல்லை. దేవుడు ఈ 32 సంవత్సరాల్లో దేవుని ఒక్క రోజు కూడా చేయి విడవలేదు. ஆண்டவர் கிருபையாய் நடத்தி கொண்டிருக்கிறார். దేవుడు కృపచేతను నడిపిస్తున్నాడు. ஆண்டவர் என்னுடைய பகுதியை நம்பி என் கையில் கொடுத்திருக்கிறார். దేవుడు నన్ను నమ్ముకొని ఆ ప్రాంతాన్ని నాకు ఇచ్చాడు. பெருசா படிப்பறிவு இல்ல, పెద్దగా నేను చదువుకోలేదు. ஆனால் ஆண்டவரை குறித்து கற்றுக்கொண்டேன். అయితే దేవుని గురించి నేను తెలుసుకున్నాను. சரியான படிப்பறிவு இல்லை, ஆனால் பரிசுத்த ஆவியானவரை குறித்து கற்றுக்கொண்டேன். అయితే పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను తెలుసుకున్నాను. சரியான படிப்பறிவு இல்லை, సరిగా విద్య లేదు. தேவனுடைய வல்லமையை கொண்டு வருவதற்கு பழகிக்கொண்டேன். దేవుని యొక్క శక్తిని తీసుకురావడానికి తెలుసుకున్నాను. 32 ஆண்டுகள் அழகாய் நடத்தி கொண்டிருக்கிறார். 32 సంవత్సరాలు దేవుడు అద్భుత రీతిగా నడిపిస్తున్నాడు. இன்னைக்கும் ஆண்டவர் நடத்தி கொண்டுதான் ఈ இருக்கிறார். రోజు దేవుడు నడిపిస్తున్నాడు. தமிழ்நாட்டுக்குள்ள తమిళనాడు ప్రాంతంలో எத்தனை மாவட்டங்கள் போக முடியுமோ போய்விட்டேன். ఎన్ని జిల్లాలకు వెళ్ళాలో అన్ని జిల్లాలకు వెళ్ళిపోయాను. இந்தியாவுல భారతదేశంలో எத்தனை மாநிலங்களுக்கு போக முடியுமோ போயிட்டு வந்துட்டேன். ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళాలో వెళ్ళిపోయాను. உலகத்துல ప్రపంచంలో ஒரு சில நாடுகளுக்கு ஆண்டவர் கொண்டு போயிருக்கிறார். కొన్ని దేశాలకు నన్ను తీసుకొని వెళ్ళాడు. படிப்பறிவு இல்ல, నాకు విద్య లేదు. ஆனால் தேவனுடைய வல்லமை நம்ம எங்கு வேணாலும் கொண்டு செல்லும் என்பதை மறந்து விடக் கூடாது. అయితే దేవుని యొక్క శక్తి ఎక్కడైనా తీసుకొని వెళ్తాదనేది ఇది రుజువు. இன்றைக்கு அதை தான் உங்கள் நடுவில் சொல்ல போகிறேன். ఈ యొక్క విషయాన్ని ఈ రోజు నేను మీతో పంచుకోబోతున్నాను. நாம் ఆరాధిக்கிற தேவன், మనం ఆరాధించేటువంటి దేవుడు సాధారణமானவர் அல்ல. ఆయన సాధారణమైనటువంటి దేవుడు కాదు. நாம் ఆరాధిக்கிற தெய்வம், మనం ఆరాధించేటువంటి దేవుడు ஒன்றும் செய்ய முடியாதவர் அல்ல. ఏది చేయనటువంటి దేవుడు కాదు. நான் அவரை குறித்து கற்றுக்கொண்டது, ఆయన గురించి తెలుసు. சர்வத்தையும் படைத்தவர், సర్వాన్ని సృష్టించినటువంటి వాడు. உன்னுடைய வாழ்க்கை என்னுடைய வாழ்க்கை அவருடைய கரத்தில் வைத்திருக்கிறவர். నీ నా జీవితాన్ని ఆయన అరచేతుల్లో పెట్టుకొని ఉన్నారు. உலகம் சொல்லுகிறது, ప్రపంచం ఇలా అంటున్నది, உன் வாழ்க்கை உன் கையில் என்று சொல்லுகிறது. నీ జీవితం నీ చేతిలో ఉంది అంటది. வேதம் சொல்லுகிறது, అయితే పరిశుద్ధ என் లేఖనాలు காலங்கள் கர்த்தருடைய கரத்தில் என்று నా சொல்லுகிறது. దినములు ఆయన అరచేతిలో ఉన్నాయి. நான் வேதத்தை நம்புவதா, నేను పరిశుద్ధ లేఖనాలు உலக மனிதன் சொல்லுவதை நம்புவதா? దేవుడు లోకం చెప్పేట వాటిని నమ్మేదే. வேதம் சொல்லுவது என் காலங்கள் கர்த்தருடைய கரத்தில். పరిశుద్ధ లేఖనాలు రాయబడుతుంది, నా యొక్క కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తారు? இன்னைக்கு நிறைய பிரச்சனை அதுதான். ఇప్పుడు ఈ దినాల్లో అనేక సమస్యలు దాని ద్వారానే. தலை எழுத்து பாஸ்டர், ఇక తల రాత పాస్టర్, இந்த ஆள் கூட நான் வாழ்ந்தாவணும்னு எழுதியாச்சு. ఈ భర్తతో నేను కాపురం చేయాలా, இந்த குடும்பத்துல தான் நான் இருக்கணும்னு ఈ எழுதியாச்சு. కుటుంబంలో ఉండాలని రాయించారు. வேற வழி இல்ல, இங்க தான் நான் இருக்கணும் వేరే మార్గమే లేదు, నేను ఇక్కడే ఉండాలా நாம் நினைத்து கொண்டிருக்கிறோம். అలా మనం అనుకుంటున్నాం. ஆனால் అయితే வேதம் நமக்கு சொல்லி கொடுக்கிறது, పరిశుద్ధ లేఖనాలు நீ మనకు இருக்கிற నేర్పిస్తున్నది. இடத்தை, మీరు ఉన్నటువంటి ఆ స్థలాన్ని, நீ இருக்கிற కుటుంబத்தை ఉన్నటువంటి కుటుంబాన్ని பரலோகமா மாற்ற முடியுமா? పరలోకంగా మార్చడానికి ఆ శక్తి ఉందంట. பரலோகமா மாற்ற முடியுமா? చిన్న పరలోకంగా మార్చడానికి అవకాశం ఉంది. நாம் என்ன நினைத்து கொண்டிருக்கிறோம்? మనం ఏం తలంచుకుంటున్నాం? யாரோ ஒருத்தர் நல்லா ஆராதிக்கிறாங்க, ఎవరో ఒకరు మంచిగా ఆరాధిస్తున్నారు, அவங்க நல்லா இருக்கிறாங்க, వాళ్ళు బాగున్నారు, இவங்க நல்லா இருக்கிறாங்க, వీళ్ళు బాగున్నారు, அதோடு நிறுத்தி கொள்ளுகிறோம். దాంతో మనం ఆగిపోతున్నాం. வேதம் அப்படி சொல்லவில்லை. పరిశుద్ధ లేఖనాలు நானும் నేను என் வீட்டாருமோ என்றால் ఆ ఇంటి వారమే கர்த்தரை துதிப்போம், ఆ దేవాదేవుని మేము ఆరాధిస్తాం, கர்த்தரை சேவிப்போம். దేవుని మేము ఆరాధిస్తాం. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, இன்றைக்கு உங்களுக்கு ஒரு தெளிவை கொடுக்கும்படி ஆவியானவர் உங்களோடு கூட பேச ఈ போகிறார். రోజు మీకు తేటైనటువంటి దేవుని వాక్యాన్ని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. எத்தனை பேர் ஆமென் சொல்லுகிறீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తారు? என்னுடைய சாட்சியை சொல்லிவிட்டு நான் ஆண்டவருடைய வார்த்தைக்கு நேராக நான் கடந்து செல்கிறேன். సాక్ష్యాన్ని పంచుకొని దేవుని యొక్క వాక్యానికి వెళ్ళిపోతాను. 16 வருடங்களா வியாதி
உள்ளவனாய் வாழ்ந்து கொண்டிருந்தேன். 16 సంవత్సరాలు వ్యాధితో జీవిస్తున్నాను. யாரும் என்னை சுகமாக்க முடியவில்லை. ఎవరు నన్ను స్వస్థపరచడానికి కుదరలేదు. 16 వయసు వரைக்கும் వ్యాధి 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 என்று தான் 16 సంవత్సరాల వయసు వరకు వ్యాధితో పీడిపబడ్డాను. முகமெல்லாம் தடித்து வீங்கிவிடும். ఆ ముఖమంతా బాగా లావుగా వాసిపోతది. கால் கையெல்லாம் தடித்து வீங்கிவிடும். ఆ కాళ్ళు పాదాలన్నీ అలాగనే అయిపోతాయి. உடம்பெல்லாம் சொறி மாதிரி வந்துவிடும். ఆ శరీరం అంతా నొప్పి అట ఇచ్చింగా ఉంటది. ரத்தமும் சீழ்ந்தான். ఆ రక్తము చీముతో కలిసి వస్తా இந்த ఉంటది. மே மாதெல்லாம் நான் கண்ணீரோடு வாழ்ந்த நாட்கள்லாம் உண்டு. నాకు ఈ దినములన్నిటిని కన్నీటితో జీవించినటువంటి దినాలు. யார் என்னை குணமாக்க முடியும்? ఎవరు నన్ను స్వస్థపరుస్తారు? யார் எனக்கு சுகம் கொடுக்க முடியும்? ఎవరు నాకు స్వస్థనిస్తాడు? கண்ணீரோடு அழுத நாட்கள் உண்டு. కన్నీటితో జీవించినటువంటి దినాలు ఎన్నో. ஒரு சட்டை போட முடியாது. ఒక చొక్కాయి వేసుకోలేను. சட்டை போட்டா చొక్కాయి వేసుకుంటే அதை கழட்டினா ரொம்ப கஷ்டமா இருக்கும். దాన్ని మళ్ళీ తీయాలంటే కష్టం. ரத்தம் ஒட்டிக்கும். ఆ రక్తం దాంట్లో తగులుతుంది. சீடு ஒட்டிக்கும். అది చీమట్న తగిలిపోతది. பெரிய பாடு. భయంకరమైన కష్టం. உடம்பு முழுக்க சுரங்கு. శరీరం మొత్తం గజ్జి. நான் யோபு என்று சொல்லவில்லை. ఏబు నేను చెప్పడం లేదు. யோபுல ஒரு சின்ன ஒரு பகுதி எனக்கு தான் இருந்துச்சு. ఏబుకు ఉన్నటువంటి దాంట్లో ఏదో కొద్దిగా నాకు ఉండొచ్చేమో. உடம்பு ஃபுல்லா வியாதி தான். నాకు శరీరం అంతా వ్యాధి. ஒரு மருந்து சாப்பிடனா கை நிறைய சக்கரை வச்சிட்டு இருக்கணும். ఒక మందు తినాలనుకుంటే చేతి నిండా చక్కెర పెట్టుకోవాలి. ஒரு வருஷம் அல்ல. ఒక సంవత్సరం కాదు. 16 வருஷங்கள். 16 సంవత్సరాలు. யார் என்னை சுகமாக்க முடியும்? ఎవరు నన్ను స్వస్థపరుస్తారు என்று கேள்வியோடு வாழ்ந்து கொண்டிருந்த எனக்கு అనేటువంటి ప్రశ్నతో జీవిస్తున్న నా ஒரு జీవితం. వయదాன తాయార్. ఒక ముసలి వయసులో తల్లి గారు. கால் ஊனமுள்ளவர்கள். కాళ్ళు సరిగా లేదు. அவங்க பேரு முனியம்மா. కుంటి ఆమె పేరు మునియమ్మ. நம்மள ரட்சிக்கிறதுக்கு யாரை வச்சிருக்கிறார் ஆண்டவர்? మమ్మల్ని రక్షించడానికి ఎవరిని ఉంచాడు? முனியம்மா வச்சிருக்கிறார். మునియమ్మని పెట్టుకున్నాడు, ఉంచాడు. நம்ம நினைச்சிட்டு யாராவது ஒரு பெரிய பிரசங்கியார் வருவார். మనం అనుకుంటాం గొప్ప సేవకుడు వస్తాడు. ரட்சிக்கிறதுக்கு பிரசங்கியார் அல்ல. పెద్దగా రక్షించడానికి సేవకుడు కాదు. ஒரு முனியம்மா போதும். ఒక మునియమ్మ చాలు. ஒரு முன்சாமி போதும். ఒక మునసామి చాలు. எனக்கு ஒரு முனியம்மா வச்சிருந்தார். నాకు ఒక మునియమ్మని దేవుడు ఉంచాడు. அந்த అమ్మ சொன்னாங்க, ఆమె చెప్పారు 16 வருஷம் కష్టపడ్రియే. 16 సంవత్సరాలు కష్టపడ్డారు. ஒரு நாள் என் கூட சர்ச்சுக்கு வான்னு சொன்னாங்க. ఒక్క రోజు నాతో కూడా సంఘానికి రా అన్నారు. சரி கூப்பிடுறாங்களேன்னு போனேன். ఏదో పిలుస్తున్నారని చెప్పి వెళ్ళాను. அங்க பெரிய கூட்டம். ఆ గొప్ప పెద్ద గుంపు అక్కడ. உங்களுக்கு தெரியும் ఏజీ చర్చి. ఏజీ చర్చి మీకు అందరు తెలుసు. మెడ్రాస్లో పెரிய చర్చి. ఆ మెడ్రాస్ పట్టణంలో పెద్ద గొప్ప సంఘం అది. 50,000க்கு மேல மக்கள் வருகிறார்கள். దాదాపు 50,000కు పైగా జనాభా ఉంటారు. அந்த చర్చిல உள்ள போன போது ఆ సంఘం లోపలికి వెళ్ళినప్పుడు ஒரு பாஸ்டர் ஜெபம் பண்றாங்க. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. எனக்காக ஜெபம் பண்ணி నా కొరకు ప్రార్థన చేసి ప్రేయర్ ఆయిల్ கொடுத்து அனுப்புறாங்க. ప్రార్థన నూనె ఇచ్చారు. 16 வருஷம் இருந்த வியாதி 16 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యాధి இயேசுநாதர் 2 மாசத்தில் சுகமாக்கினார். యేసు ప్రభువు 2 నెలలనే స్వస్థపరిచారు. சரீரத்தில் தேடி பார்த்தாலும் தழும்புகள் கிடையாது. నా శరీరంలో వెతుక్కుంటే కూడా గాయాలు లేదు. நான் திரும்பவும் சொல்லுகிறேன், నేను మరలా చెప్తున్నాను, நாம் சாதாரணமானவர்கள் அல்ல. నేను సాధారణమైన நம்மை சுற்றிலும் தேவனுடைய வல்லமை சூழ்ந்திருக்கிறது. మనల్ని చుట్టి దేవుని యొక్క శక్తి நம்மை சுற்றிலும் தேவனுடைய வல்லமை சூழ்ந்திருக்கிறது. మనల్ని చుట్టి ప్రాకారముగా దేవుని యొక్క శక్తి ఉన్నది. ஆகையினால் தேவனுடைய பிள்ளையே, దాన్ని బట్టి దేవునికి బిడ్డలారా, நீ தனிமை அல்ல, నువ్వు ఒంటరి కాదు. உன்னை படைத்தவர் உன்னோடு கூட இருக்கிறார். నిన్ను సృజించినటువంటి దేవుడు నీతో కూడా ఉన్నాడు. సత్యத்தை நீ என்னைக்கு புரிஞ்சுக்கிறியோ, ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని నువ్వు గ్రహిస్తావో, అన్నికి யார் ஹெல்ப் நமக்கு தேவையில்லை. ఆ రోజు నుంచి నీకు ఎవరు సహాయం అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. சத்தமா ஒரு ஹல்லேலூயா சொல்லுவோமே. గట్టిగా హల్లెలూయా చెప్దామా? என்னுடைய தகப்பனார் குடும்பத்தில, మా యొక్క తండ్రి గారి కుటుంబంలో எங்க தகப்பனார் தான் கடைசி. మా తండ్రి గారు చివరిగా పుట్టారు. அப்ப ஆல்மோஸ்ட் எங்க ஃபேமிலிலே நாங்க தான் கடைசி. ఆల్మోస్ట్ ఆల్ మా యొక్క కుటుంబంలో మేము చివరిగా ఉన్నాం. ஆகையினால எங்க குடும்பத்தை யாரும் கண்டுக்கவே இல்ல. అందును బట్టి మా కుటుంబాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. இவங்க எப்படியாச்சும் போட்டுன்னு விட்டுட்டாங்க. మీరు ఎలానా వెళ్ళిపోయి వదిలిపెట్టారు. ஆனால் எங்க குடும்பத்திலேயே అయితే మా కుటుంబంలో முதல் ஊழியக்காரனா கர்த்தர் என்னை మొట్టమొదటి தேர்ந்தெடுத்தார். దేవుని సేవకుడు దేవుని హెచ్చించాడు. இன்னைக்கு என் குடும்பம் முழுக்க ரட்சிக்கப்பட்டிருக்கிறது. ఈ రోజు మా కుటుంబం అంతా రక్షింపబడింది. என் అక్క రక్షిக்கப்பட்டிருக்காங்க. మా అక్కగారు రక్షింపడ్డారు. என் மாமா రక్షిக்கப்பட்டிருக்காங்க. మా మామయ్య గారు రక్షింపడ్డాడు. மாமா பசங்க 2 பேர் பாஸ்டரா இருக்காங்க. మా మామయ్య కుమార్తె ఇద్దరు పాస్టర్. எங்க குடும்பம் முழுக்க கர்த்தரை ஆராதிக்கிறோம். మా కుటుంబం అందరూ కలిసి దేవుని ఆరాధిస్తారు. பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తారు? தேவனுக்கு దేవాది దేవుడికి ஒரு ஆள் வேணும். నువ్వు ఒక మనిషి అవసరం. உன்னை வச்சு தான் உன் குடும்பத்தையே கர்த்தர் மாத்த నీ போகிறார். ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు. என்னால என்ன செய்ய முடியும்? నా వల్ల ఏమవుతది? நான் என்ன பண்ண போகிறேன்? నేనేం చేయబోతున్నాను? நீ ఎన్నికొండిరుపాయి అంటే சொன்னால், అలా నువ్వు తలంచుకున్నట్లయితే இன்னைக்கு ఆండவர் உனக்கு தான் பேசுகிறார். ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. சாதாரணமானவன் அல்ல. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు. உனக்குள் சர்வ வல்லமையுள்ள தேவனுடைய ஆவியானவர் உள்ள தங்கி இருக்கிறார். నీలో సర్వశక్తిమంతుడైనటువంటి ఆత్మ దేవుడు నివసిస్తున్నాడు. எத்தனை பேர் ஆமென் சொல்லுகிறீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తారు? கை உயர்த்தி ஒரு హల్లెలూయా சொல்லுவோமே. చేతులు పైకి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. சத்தமா ஹல்லேலூயா. గట్టిగా హల్లెలూయా చెప్దామా? எனக்கு
உண்மை நேரம் பத்தாது, மன்னிச்சுக்கணும். நான் குறிப்பிட்ட நேரத்தில் முடிச்சிடுறேன். నాకు సమయం చాలదు, అయితే నేను త్వరగానే ముగిస్తాను. முதல் முறை வரும்போது நிறைய நேரத்தை எடுத்துனா பாஸ்டர் அடுத்த முறை கூப்பிட மாட்டாங்க. మొట్టమొదట వచ్చినప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటే మళ్ళా మన పాస్టర్ గారు పిలవరు. அதனால எனக்கு கொடுத்த நேரத்தில் முடிச்சிடுறேன். నాకు ఇచ్చినటువంటి సమయంలో నేను ముగిస్తాను. ஏன்னா என்னை கர்த்தர் 32 ஆண்டுகள் அவ்வளவு அழகா நடத்தி இருக்கிறார். ఎందుకంటే దేవుడు 32 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా నడిపిస్తున్నాడు. எனக்கு பிள்ளையே பிறக்காதுன்னு డాక్టర్ சொன்னா. నాకు బిడ్డల గర్భపాలం ఉండదని డాక్టర్లు డిసైడ్ చేశారు. பிறக்கிற பிள்ளைலாம் செத்து போய்டும். పుట్టేటువంటి బిడ్డలని చనిపోతుంటారు. 2 పిల్ల பிறந்து செத்து போச்சு. ఇద్దరు బిడ్డలు పుట్టి చనిపోయారు. డాక్టర్ சொல்லிட்டா இனி உனக்கு நார்மலா பேபி உனக்கு தங்கவே தங்காதுன்னு சொன்னா. డాక్టర్లు చెప్పారు ఇక నార్మల్ గా నీకు బిడ్డలు కలగరని చెప్పారు. ஆனா என் மனைவி டாக்டர் பார்த்து சொல்லிட்டு வந்தாங்க. అయితే నా సత్యమణి గారు ஆபிரகாமின் சந்ததியை ஆசீர்வதிக்க முடியுமானால் என் சந்ததியை கர்த்தர் ஆசீர்வதிப்பார் என்று சொன்னாங்க. అబ్రహాము సంతతి దేవుడు ఆశీర్వదించినట్లయితే నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాడు. அந்த நாளில ఆ రోజు நார்மலா பாப்பா தங்கச்சி, ఆ నార్మల్ గానే ఒక బిడ్డ పుట్టింది. இன்னைக்கு எனக்கு ஒரு பையன் இருக்கிறான், 14 வயசு ஆகுது. నాకు ఒక కుమారుడు ఉన్నాడు, 16 సంవత్సరాలు. சர்ச்சில் அவன் தான் கீபோர்ட் ப்ளே பண்றான். సంఘంలో ఆయనకి వాయిద్యాలు వాయిస్తాడు. என்னுடைய தம்பி புள்ள, నా యొక్క తమ్ముడు కుమారుడు, நானும் உங்க கூட வர ஊழியத்துக்கு ஓடி வந்திருக்கிறான். నేను నీతో కూడా వస్తాను పరిచయం. அவன் தான் சர்ச்சில் ட்ரம் ப்ளே பண்றான். ఆ సంఘంలో వాయిద్యాలు వాయిస్తాడు. நாங்க எல்லாம் குடும்பமா போய் சர்ச்சில் நின்னா మేమందరం కుటుంబంగా చర్చిలో నిలబడుతుంటే ஆண்டவருக்கு ரொம்ப சந்தோஷமாயிடும். మా తండ్రి దేవుడికి బాగా సంతోషం. ஆண்டவர் உடனே இறங்கி வந்துருவார், என் பிள்ளைங்க எல்லாம் வந்திருக்காங்கன்னு சொல்லி. దేవుడు వెంటనే దిగి వస్తున్న బిడ్డలన్నీ వస్తారు. హల్లెలూయా హల్లెలూయా. டாக்டர் சொன்னா உனக்கு பிள்ளையே பிறக்காதுன்னு சொன்னா, వైద్యులు చెప్పారు నీకు బిడ్డలే కలగరని. ஆனா கர்த்தர் பிள்ளைய கொடுத்தாரு. అయితే దేవుడు బిడ్డలు ఇచ్చాడు. இந்த பிள்ளை உட்கார்ந்துட்டு இருக்கிறா, బిడ్డ కూర్చుంటున్నాడు. நீங்க தப்பா எடுத்துக்காது. 7 month பேபி. చెప్పండి, తప్పుగా అనుకోద్దు. 7 month பேபி எப்படி இருக்கும்? 7 నెలల బిడ్డ ఎలా ఉంటది? அப்படி இருக்கும் 7 month பேபி. అలా ఉంటాడు. ஆனா சர்ச்சில் ஃபுல் வர்க் அந்த தம்பி தான் பார்க்கறான். సంఘములో ప్రతి పని ఆయన చూసుకుంటాడు. எவன் எங்க குடும்பத்துக்கு சாபம்னு சொன்னாங்களோ, ఎవడు నా కుటుంబానికి శాపంగా ఉండాలని చెప్పాడో, எங்க குடும்பம் போய் சாபத்துல இருக்கிற மக்களுக்காக ஜெபம் பண்றோம். మా యొక్క కుటుంబం వెళ్ళి శాపంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. அப்ப நான் திரும்ப சொல்லுகிறேன், నేను మరలా చెప్తున్నాను, நீங்களும் நானும் சாதாரணமானவர்கள் அல்ல. నువ్వు నేను సాధారణమైన వ్యక్తులు కాదు. ஏதோ நம்ம பூமியில வந்திரல, ఏదో ఒక ఊడి పడలేదు. మనము தேவனுடைய திட்டத்தின் படி நாம் இந்த பூமியிற்கு வந்திருக்கிறோம். దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం భూమిలోకి వచ్చినాం. கர்த்தர் உன்னை என்னும் பூமியில் வைத்திருக்கிறதுக்கு ஒரு நோக்கம் உண்டு. దేవుడు నిన్ను నన్ను ఈ భూమిలో ఉంచడానికి ఒక ప్రణాళిక ఉంది. இன்னைக்கு கர்த்தர் அதை நிறைவேற்ற போகிறார். ఈ రోజు దేవుడు దాన్ని నెరవేర్చబోతున్నాడు. இவ்வளவு நாள் நீ என்ன நினைச்சு ஆலயத்துக்கு வந்தியோ தெரியாது. ఇంతవరకు ఏదైనా అనుకొని సంఘానికి వచ్చావో తెలియదు. ஆனால் இதன் பின்பு ஆலயத்துக்கு நீ வரும்போது, దీని తర్వాత నువ్వు సంఘానికి என்னை பார்ப்பதற்கு ஒரு தேவன் இங்க இருக்கிறார், నన్ను చూడడానికి ఒక దేవుడు ఇక్కడ ఉన్నాడు, என்னுடைய ஆராதனையிலே சந்தோஷப்படுகிறதுக்கு ஒரு தேவன் இருக்கிறார், నా ఆరాధనలో సంతోషించడానికి ఒక దేవుడు ఉన్నాడు, நான் அவரை உயர்த்த போகிறேன், నేను ఆయన్ని హెచ్చించబోతున్నాను. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తారు? நல்ல ஜோர கையை தட்டி ஆண்டவருக்கு ஒரு நன்றி சொல்லுவோமாக. ஹல்லேலூயா. హల్లెలూయా. பெரிய சந்தோஷம் தெரியுமா? నాకు సంతోషం ఏం తెలుసా? சர்ச்சி வீட்டுக்கு மேல, చర్చి నాకు ఇంటి పైన ఉంటది. வீட்டுல உட்கார்ந்துட்டே இருப்பேன், ఇంట్లో కూర్చునే ఉంటాను. திடீர்னு சர்ச்சில் யாரோ கீபோர்ட் ப்ளே பண்ற மாதிரி இருக்கும். వెంటనే గమనిస్తే చర్చిలో ఎవరు కీబోర్డ్ ప్లే చేస్తున్నారు. படிக்கட்டு ஏறி போய் பாப்பேன், పరిగెత్తుకొని వెళ్ళి చూస్తాను. யாருமே இருக்க மாட்டாங்க, ఎవరు ఉండరు అక్కడ. பயமா இருக்கும். నాకు భయంగా ఉంటది. திடீர்னு டாம்பரின் சத்தம் கேட்கும், వెంటనే టాంబరిన్ శబ్దం వస్తది. வேகமா ஏறி போய் பாப்பேன், పరిగెత్తుకొని వెళ్ళి చూస్తాను. யாருமே இருக்க மாட்டாங்க. ఎవరు అక్కడ ఉండరు. ஆனா ஒண்ணு மட்டும் தெரியும், అయితే ఒకటి మాత్రం తెలుసు, தேவன் இங்க உலாவி கொண்டிருக்கிறார். దేవుడు అక్కడ సంచరిస్తున్నాడు. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తారు? சத்தத்தை உயர்த்தி ஒரு அல்லேலூயா బాగా சொல்லுவோமே. గట్టిగా శబ్దంగా ఒక హల్లెలూయా చెప్దామా? ஆகையினால் అందుని బట్టి இன்னைக்கு ఈ రోజు ஒரு பெரிய மாற்றம் நமக்கு உண்டாக போகிறது. గొప్ప మార్పు కలగబోతున్నది. சரி, இப்ப వசனத்துக்குள்ள வந்துருவோம். ఇప్పుడు వాక్యంలోనికి వచ్చేద్దాము. சங்கீதம் కీర్తనల గ్రంథము 18వ அதிகாரம் 18వ అధ్యాయము 28వ వசనం. 28వ వాక్యము. சங்கீதம் కీర్తనలు 18 18వ అధ్యాయము 28. 28వ వాక్యం. கர்த்தர் என் விளக்கை ஏற்றுவீர், என் தேவனாகிய கர்த்தர் என் இருளை வெளிச்சமாக்குவார் என்ற வார்த்தை படிப்போமாக. சரி, ரொம்ப அழகான வார்த்தை, అందమైనటువంటి ఒక వాక్యము. கர்த்தர் என் விளக்கை ஏற்றுகிறவர், నా దీపమును వెలిగించువాడును, என் தேவனாகிய கர்த்தர் నా దేవుడైన యెహోవా என் இருளை வெளிச்சமாக்குகிறவர், చీకటి నాకు వెలుగుగా చేయును. என் தேவனாகிய கர்த்தர் నా దేవాది దేవుడైన యెహోవా